దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. మరి దేవుని పిల్లలందరూ కూడా ప్రభునామంలో పెద్దలకి వందనాలు, పిల్లలకి ఆశీర్వాదాలు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ 2023వ సంవత్సరం, ఇది చివరి నెల. ఇవాళ ఎంత తారీఖు? 17వ తారీఖు. 17లో ఈ యొక్క 3 రోజులు, ఈ యొక్క 10, అందుకే 2 వారాల్లో మనం క్రొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఇప్పటి వరకు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘ కుటుంబాన్ని, షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో ఉన్న దైవ సేవకులు, సేవకురాళ్ళు, బ్రాంచీలన్నీ, విశ్వాసులందరూ, నా ఆత్మీయ కుమారులు, కుమార్తెలను దేవుడు కాచి కాపాడిన దాని కొరకు దేవునికి ఎంతగానో నేను స్తోత్రం చెల్లిస్తున్నా. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా పట్టణానికి కావలి కాయని ఎడల కావలి వారు మేల్కొని ఉండటం కూడా వ్యర్థమే అని స్పష్టంగా ఉంది. ఆయన తన భక్తులకి వాగ్దానం చేసినట్లు ప్రభువారు తన దూతలకు ఆజ్ఞాపించాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ రక్షించనన్నట్లుగా ఆయన వాగ్దానం చేశాడు. ఆయన 91 కీర్తనలో అన్నట్టు రాత్రి పగలు పాదాలకి రాయి తగలకుండా ఆయన తన దూతలకి ఆజ్ఞాపించాడు. కనుకనే అదృశ్య రూపంలో ఉన్నటువంటి దైవదూతలు మనలను కాపాడుతూ ఉన్నారు, బాడీగార్డ్గా ఉన్నారు. సెక్యూరిటీ అన్నమాట, తెలియని సంరక్షణ. ఇది ఆత్మీయులకు అర్థమవుతుంది, కానీ ఆత్మ లేని వారికి ఇది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ దేవుని మాట వ్యర్థంగానే ఉంటుంది. పౌలు గారు అన్నట్లు నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసు ప్రభు వస్తే చాలామందికి అట్లుంది, సిలువను గూర్చిన వార్త నశిస్తున్నటువంటి వారికి వెరుతనంగా ఉంటుంది అన్నమాట. ఈ దిన ప్రాధాన్యతను, ఆధిక్యతను ఎరిగిన పిల్లలు ఎవరు కూడా జారు విడుచుకోరు. శనివారం ఉండే సిద్ధపడతారు, దైవ సన్నిధికి రేపు వెళ్ళాలి అని కదా. వేకుని లేచి ప్రార్థన చేసుకొని చక్కగా స్నానాదులు చేసి భక్తితో ప్రభు పాద సన్నిధికి వస్తారు. భక్తి అనేది చాలా దివ్యమైనది. అది అనుగ్రహించబడినటువంటి వ్యక్తులు ధన్యులు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులను వ్రాయబడింది. భక్తి దేవుని సంపాదించి పెట్టింది. దేవుని యందు భక్తి ఆయన మనలో సంపాదించి పెడుతుందన్నమాట. ఆ భక్తి జీవితం అనేది అది అవసరం. ఆ భక్తిని పొందుకున్న మనం భక్తులుగానే ఉండాలి, కానీ భక్తిహీనులుగా ఉండకూడదు కదా. కనుక భక్తుల విధానం, వాళ్ళ సహవాసమే అది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇప్పుడు 4 కార్లు వచ్చాం, దేవుని పిల్లలు మాట్లాడుకుంటూ ఈ క్రిస్మస్ సంగతిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మా మాటల్లో మా ఆలోచనకర్త మాకు ఇచ్చినటువంటి సంగతి ఏంటంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, చూడండి, ఆమె పరిశుద్ధాత్మ వలన, అది దేని వలన? పరిశుద్ధాత్మ వలన. మరలా నెక్స్ట్ 20 వచనం, 20 ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఆమె గర్భము ధరించినది
పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎన్నో వచ్చినది? 22 చదువు మళ్ళీ. ఆయనకు మా 23 అయిపోయిందా? చూసారా? ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుప్రభువు వారు ఇంకా పుట్టక ముందే యెషయా అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. నా వైపు చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎట్లాగా క్రైస్తవులు అనబడే వాళ్ళలో నామకార్థ క్రైస్తవులు ఉన్నారో, ఈ నామకార్థ క్రైస్తవులు ఏంటంటే మతపరమైన క్రైస్తవులు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళతో కూడా భక్తి గల వాళ్ళని ముడేస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. కేవలం మతపరంగా క్రైస్తవులు అంటే మతపరంగా అంతే, ఆత్మపరమైనటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ప్రార్థన చేస్తారు కదా, పాపం చేస్తారు, మందిరానికి వెళ్తారు, సినిమాలకి వెళ్తారు, తెలిసిన పాటలు పాడతారు, ఆ నోటితోని బూతులు కూడా తిడతారు. వీళ్ళు క్రైస్తవులు కాదు, నిజ క్రైస్తవులు కాదు కదా. ఇప్పుడు బంగారంలో కూడా నకిలీది ఉంటుంది, రోళ్ళు గోల్డ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఏ క్యారెట్ అంటారు మీకు తెలుసుగా? ఏ క్యారెట్? 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, స్వచ్ఛమైంది కదా. రోళ్ళు గోల్డ్ కూడా ఉంటుంది. దీనికి విలువ ఉంటుంది, దానికి విలువ లేదు. అంటే సద్భక్తులకు, పవిత్రంగా బ్రతికే భక్తులకు దేవుని దగ్గర విలువ ఉంటుంది. ఈ ఆచార భక్తులకు తప్పుడు పనులు చేస్తూ భజనలు కొడుతుంటారే, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను పొండి, అలాగుంటుంది. ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు కొందరికి బానిసలైపోవటానికి కొన్ని దేశ రాజులు, వాళ్ళు అషూరులే కానీ, బాబిలోనీలే కానీ, రోమీలే కానీ, వాళ్ళని కొల్లగొట్టి కట్టిన దేవాలయం కూడా పడగొట్టడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ పాపం, వాళ్ళు చేసిన తప్పుడు పనులు, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి విచ్చలవిడిగా చేయకూడని పాడు పనులను చేసి దేవునికి వ్యతిరేకులుగా ఉంటుంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? తన ఆస్తి, తన ఐశ్వర్యం, తన ఆశీర్వాదం. అర్హులు కారు. ఎవరైనా సరే ఆశీర్వాదం అనబడేటటువంటిది పవిత్రంగా ఉన్నప్పుడు వస్తుంది, కానీ పాపం చేసి మందిరానికి వచ్చినంత మాత్రాన ఏమి రావండి. వాస్తవం చెప్తున్నానుగా. తప్పుడు పనులు చేసి, బ్రోకరేజ్ పనులు చేసి, నీచమైన పనులు చేసి, అసహ్యమైన పనులు చేసి, నువ్వు చందా ఇచ్చినంత మాత్రాన, నువ్వు ప్రార్థనకు వచ్చినంత మాత్రాన నువ్వు దీవించబడతావేంటి? అది రాంగ్. ఇక్కడ లేదు, బైబిల్లో ఏమీ రాయబడాల. ఏ పాపము, దోషం మనలో ఉండకూడదు. ఉంటే దేవుని ప్రత్యక్షత కలగదు. దేవుడు ఏది కూడా మన చేతికి ఇవ్వడం. వాళ్ళు అలా చేసుకొని అంత పోగొట్టుకున్నారండి. సరే, అంతమంది నీచమైన మనుషులున్న భక్తులు కొంతమంది ఉంటారుగా, వాళ్ళు పాపం ఆ రోమీలకి, గ్రీకులకి, వీళ్ళకి వాళ్ళకి బానిసలు అయిపోయి చాలా అవస్థపడుతూ, అయ్యా వాళ్ళు ఏదో తప్పు చేశారు, మా బ్రతికిందయ్యా, అన్య రాజుల చేతిలో మేము బానిసలుగా ఉండాలా, ఈ కష్టాలు పడాలా, అప్పుడే మా పితరులు 400 సంవత్సరాల పైగా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, అదే బతుకు మళ్ళీ మాకు వచ్చిందని భక్తులు ప్రార్థన చేస్తారు. నానా, భక్తులు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఏమని? 7:14, 14:7 మీకే ఇచ్చా, నన్ను చదువు. కాబట్టి అది ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. అది మీరేమి చింతించొద్దు, ఒక మంచి కార్యం జరగబోతుంది. కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి అంటే అర్థం, దేవుడు మనకు
దేవుడు తోడు మీకు రాబోతుంది. దేవుడు రక్షణ మీకు రాబోతుంది. అదేమిటంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా ఒక కార్యం చేయబోతున్నాడు. కన్య గర్భవతి అయి పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కని. ఇది ఈవేళ ఈ క్రిస్మస్ పండుగల సందర్భంగా దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, కన్య మరియ ఆమె రక్షకుడును కంది, ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన కదా. ఏనానా అక్కడ మనం మత్తయి 1:18 ఏమంటాడు? ఇది మన విషయం, మనం ధ్యానం చేసుకోవలసింది. ఒకటి, పరిశుద్ధాత్మ వలన. అది దేని వలన? పరిశుద్ధాత్మ వలన గర్భం. ఆత్మ వలన ఇప్పుడు మనం చక్కటి మన భాషలో చెప్పుకుందాం. లోకరక్షకుడు, ప్రపంచాన్ని రక్షించేటటువంటి రక్షకుడు ఎలాగున కన్యమేరి గర్భంలో అవతరించాడంటే పరిశుద్ధ ఆత్మ. అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. చాలామంది కన్యకులు ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు. వారు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మ ద్వారా రక్షకుడును కనేటటువంటి అర్హతను, యోగ్యతను వారు సంపాదించుకొనలేదు. లూకా సువార్తలో రాయబడ్డట్టు ఈమె దయా, అది దేవుని దయకు ప్రాప్తురాలయ్యింది మరియమ్మ గారు. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈమెను ఆవరించడం, ఎందుకు ఈమె ద్వారా రక్షకుడు జన్మించడం, ఏంటి ధన్యత అంటే, ఈమె ప్రపంచాన్ని సంరక్షించటానికి, పాపం నుండి విమోచించటానికి, యేసు అనగా రక్షకుడు, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును గనుక అతనికి యేసును. అది ఏంటిది చూడండి, కొద్దిగా ఆలోచిద్దాం. ఏంటి ఈమెకి ఈ భాగ్యాన్ని, ధన్యతను తండ్రి అయిన దేవుడు ఇవ్వటం ఏంటి? అసలేంటి పరిస్థితి? ఒక లెక్క, అప్పుడు వరకు ఆ మంచి సత్ప్రవర్తన బట్టి, భయభక్తులను బట్టి, ప్రార్థన బట్టి కదా, యథార్థతను బట్టి పరిశుద్ధాత్ముడు ఆవరించి ఆమెకు ఆ స్థానాన్ని కలుగా చేశాడు. నానా అంతవరకు ఒక లెక్క. ఇది ఒకసారి అట్ట వెళ్ళిపోదామా? లూకా సువార్తకు వెళ్దామా? ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము. చూడండి, దేవుడు ఎలాగున్నాడు? తోడై ఉన్నాడని చెప్పాను. ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీకు కృప పొందితివి. ఇదిగో యేసును పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై. ఇప్పుడు ఎన్నో వచ్చిన మమ్మది? ఇప్పుడు నువ్వేం వెళ్తా ఉంటావు? 10 లోక 1:10 ఒకరు చదవండి, 12 వచ్చిన ఒకరు చదవండి. ఇది ఇంపార్టెంట్. 10 వచ్చిన లోక 1:10. 12 వచ్చిన ఏముంది? సరే స్టాప్. ఈ 2 కాదు, 34 చదివా నాన్న నువ్వు. ఇప్పుడు చూడు, చదవండి అక్కడ 34 చూడండి. అందుకు మరియా దూత, అది ఎన్నో వచ్చిన అన్నది 34. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. ఏది ఈమె ఒక దేవుని కుమారుని, లోక రక్షకుణ్ణి
జన్మనిచ్చింది, కంది. ఇప్పుడు ఈమె ఆత్మ వలన రక్షకుడిని కంటం ఒక ఎత్తు. ఈ రోజున ఈ సంగతి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆత్మ ద్వారే యేసయ్యని కంది. ఈమె కంది. కనిన తర్వాత ఇంకేముందలే, ఏదో ప్రవక్త దూత వచ్చాడు చెప్పాడు, కన్నాను ఇంకేముంది ఇంత పట్టుకెళ్ళి అన్నట్లుగా ఆమె భక్తిని పోగొట్టుకోలేదు, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, దేవుని నియమాన్ని అనుసరించే పద్ధతిని పోగొట్టుకోలేదు. దేవుని ఎడల భయము భక్తి కలిగి, వినయ విధేయతలు కలిగి, తన స్థితిని ఏ పరిశుద్ధాత్మ ద్వారా ఒక పరిశుద్ధుడిని కందో తన జీవితాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకుంది. మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. చిన్నప్పుడట అంతా ఒక పాస్టర్ గారు చెప్పాడు, నేను కూడా వాక్యం వింటా ఉండేవాడిని. అప్పుడు 9th 10th చదివేటప్పుడు ఏం చెప్పాడంటే, యేసుప్రభు వారికి ఆ 12-13 సంవత్సరాలు వయసప్పుడు ఆ ప్రాయంలో పిల్లలందరూ ఆడుకుంటున్నారంట. అంతకుముందు మీకు చెప్పి ఉంటానేమో. ఆడుకుంటూ ఉంటే అల్లరి పిల్లలు ఉంటారుగా, అట్లా నెట్టుకొని ఒక నెడితే ఏ గోడకో రాయికో తగులుకొని కంటలు తగిలి ఆ పిల్లాడు చచ్చిపోయాడు. ఈయన సాత్వికుడు. యేసుప్రభు వారు దీన మనసు, మొదటి నుంచి సాత్వికంగా ఉంటాడు, నమ్రతగా మౌనంగా ఉంటాడు. కాబట్టి ఇంటి వీడు చచ్చిపోయాడు, ఎవరు అనగానే ఈ 4 కుర్రోళ్ళు కలిసి పిల్లలు, అదిగో ఆ యేసే మరియమ్మళ్ళ అబ్బాయే నెట్టాడు, చంపాడు అన్నారు. ఇంక అందరూ వచ్చారు, చూస్తే ముచ్చోళ్ళలాగా ఉన్నావు, ఎంత పని చేసావో అది ఇది అంట చివాట్లు పెడతా ఉన్నారంట. చెప్ప ఎందుకు చేసావు పని, అది చెప్పు అంటే నేను చేయలేదన్నాడు. చెబుతున్నారుగా వాళ్ళంటే వాళ్ళు చెప్పటం ఏంది, అసలు అతన్ని అడగండి, యాకోబు ఎవరు నిన్ను చంపింది అన్నారంట. యాకోబు ఎవరు నిన్ను టక్మండ్లేసి ఇదిగో ఈడే చంపింది, ఈడే నెట్టింది, అందుకే ప్రాణం పోయింది అన్నాడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి తల్లి చూస్తుంది, చాలా కార్యాలు చేసేట్టు చూస్తుంది. మా అబ్బాయి వీరుడు శూరుడు గొప్పోడు అని ఆమె అతిశయించాల. వినండి, కొంతమంది ఆత్మను పొందుకొని దుర్వినియోగపరుచుకున్న వాళ్ళను మన సంఘాలను చూస్తున్నాం. బయట వాళ్ళ సంగతి మనకెందుకు, ప్రవచించి ఏదేదో చేసిన వాళ్ళు చూస్తున్నాం ఎంతోమంది. మరియమ్మ గారు ఆత్మను ఎట్లాగ సద్వినియోగపరుచుకుందో ఈ పండుగ దినాల్లో మనం ఆత్మ పొందుకున్నామన్న వాళ్ళం, ఆ ఆత్మ అభిషేకాన్ని ఎలాగో మనం సద్వినియోగపరుచుకుంటున్నాం, ఇది ఆలోచించాలి. అది నేను ఇవాళ చెప్పేది మీకు. మళ్ళీ యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో ఏం జరుగుతుంది, పెళ్ళి జరుగుతుంది. అక్కడేమో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే ఆ లోటు పాపం అమ్మకు తెలిసింది. మరి మా అమ్మకి ఎట్లా తెలిసిందో తెలిసి, మరి ద్రాక్షారసం అంటే అయిపోయిందంట, అయ్యా యేసు అయ్యా అయిపోయిందంట, మరి చూడంటే ఆయన అన్నాడు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని. అది చూడండి ఇక్కడ కదా, నా సమయం రాలేదులే అమ్మా, ఇప్పుడేంటి నాతో చెప్పు, అప్పుడే ఎందుకు చెప్పు, నా టైం రాలేదు కదా అద్భుతాలు చేయటానికి, స్వార్థ ప్రకటించడానికి. ఇక్కడ ఇది కూడా మీకు చక్కగా అన్వేషణ. కాబట్టి మొట్టమొదటి సూచిక్రియ మెర్కెల్ తల్లి సలహా ద్వారా చేశాడు. గట్టిగా చప్పట్లు. ఎంత భాగ్యం చూడండి కదా. ముందు ఆమె ఇస్తేనేగా, ఆమె ఆజ్ఞిస్తేనేగా, ఆమె సెలవిస్తేనేగా కదా. చాలా మనం ఒకసారి మరియమ్మ గారి గురించి ఆలోచిస్తుంటే చాలా సంతోషంగా ఉంటాయి కొన్ని సన్నివేశాలు. ఈమె ఎందుకు ఈ మాట అనగలుగుతుందంటే, చిన్నప్పుడే చచ్చిపోయినోడితోనే మాట్లాడి బతికిచ్చాడు. సర్వోన్నతుని దేవుని కుమారుడైన నా కుమారుడు కాదు, ఏదో నన్ను వాహనంగా దేవుడు వాడుకున్నాడు. అంతేగా, మన ముఖ్యమంత్రి గారో ప్రధానమంత్రి గారో మంచి కారులోని విమానాలను వస్తారు. విమానానికి దండయంగా, కారుకు దండయంగా, కారుకు దండం పెట్టంగా వచ్చిన ఆయనకి నమస్కారం చేస్తాం. మరియమ్మ గారు ఒక వాహనమే
ఆమె రక్షకురాలు కాదు. ఆమెకు దండం పెట్టకూడదు, గుణదల పోయి గుండులు చేయించుకోకూడదు. ఉన్న వాస్తవం మీద చెప్తున్నాను. డబ్బులు ఎక్కువైతే పోండి, నేనేం చేస్తాను దానికి? అది చెప్పినందుకు ప్రార్థన మానుకున్న వాళ్ళు కూడా ఉండారు. యేసయ్యే రక్షకుడు, ఆమెను దేవుడు ఒక వాహనంగా వాడుకున్నాడు. ఒక గర్భం కావాలి, ఒక తల్లి కావాలి కాబట్టి ఆమెను తల్లిగా ఎన్నిక చేసుకున్నాడు. ఇక ఆమె చెప్పిన తర్వాత, నాతో నీకేం పని అంటే, అంతకుముందు చేసి నేను తెలుసుగా. ఇక వెంటనే శిష్యుని పిలిచింది. ఆయన మీతో చెప్పినది చేయుడే, చెప్పింది చేయండి అయ్యా అంది కదా. అక్కడ అద్భుతం మనకు తెలుసు. నీళ్ళంతా ఏమైపోయినాయి? ద్రాక్షరసంగా మారిపోయినాయి. అంత మెరుకులేండి అసలు. ఇవన్నీ ఉన్నాయి కదా ఆమె దృష్టిలో. అయినా కూడా ఆమెలో గర్వం, అహంకారం రాలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎలాగో ఆమె ద్వారా రక్షకుడు పుడితే సద్వినియోగపరుచుకుందో అది మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రవచనాలని, ఆత్మని, వీటి వల్ల అటాలు డిస్టర్బ్ అవుతా ఉంది. ఆయనకి ఎందుకు మనం ఏం చేయాలంటే, ప్రవచనం అనేది దేని కొరకు? చెప్పలే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, గతి కొరకు. నువ్వు జగన్ గారు వచ్చి నా గురించి ప్రవచించండి అంటాడు మన దగ్గరికి. మన ముఖమే చూడ్డా ఆయన. ఓట్ల కోసం అయితే ఏదేదో వాళ్ళు చేస్తారు. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అడుగుతాడా, ఏం చెప్పు దేవుడు ప్రార్థన చేస్తే ఏం చెప్పాడని. ఇవన్నీ లేనిపోయిన ఇవన్నీ ఇరికించుకుంటూ ఉంటే ఇదే దాన్ని పోయేదాన్ని మెడకే తగిలించుకుంటూ అంటే. సంఘం, దేవుడు మీరు ఎట్లా బాగుపడాలో, అభివృద్ధి చెందాలో, మీ యోగక్షేమాల కొరకు సంఘంలో ప్రవక్తలు ప్రవచించాలి, ఆదరణ కలిగించాలి. అది మీ డ్యూటీ కదా. సరే, ఒకవేళ ఈ ప్రవచనం ఉంటే దాన్ని ఏ రీతిగా మనం సద్వినియోగపరుచుకోవాలో ఆ రీతిగా, అది నేను చెబుతున్నాను కాబట్టి నేనేం చెప్పినా చెల్లుబాటు అయిద్ది. నేను ప్రవచిస్తున్నాను కాబట్టి నేను గొప్పదాన్ని, నేను ప్రవచిస్తున్నాను కాబట్టి నేను గొప్ప ఉండని అహం అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో నాశనానికి ముందు. చెప్పండి మీరే. అది కాపాడుకుంది మరియమ్మ గారు ఆత్మస్థితిని. ఆ లోక రక్షకుణ్ణి ప్రపంచమంతా కూడా ప్రయోజనకరమైన రీతిగా ఆమె అలాగూ వెళ్ళిపోతూ ఉంటే, ప్రయోజనకరంగా ఆమె ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వినయం, విధేయత, నమ్రతతోనే ఉంది. ఆ దగ్గర ఎప్పుడు మనం సువార్తలన్నీ చదివితే రవ్వంత గర్వము కనపడదు. అది మనం మొదటి నుంచి ఆత్మ పొందుకునే వాళ్ళని చూస్తున్నాం ఒక్కొక్కరిని. ముందేమో లూసిఫర్ యొక్క అవిధేయతను బట్టి ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టిస్తే అవి ఎలాగైనాయి? నిరాకారముగా మొదటది ఏంది అండి? అది నిరాకారంగా శూన్యం అయిపోయినాయి. అయిపోతే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన దేవుని ఆత్మ జలముల పైన. అది చూసారా, దేవుని ఆత్మ జలముల పైన ఏమవుతుంది? మొదటి నుంచి లూసిఫర్ దగ్గర నుంచి దేవుని ఆత్మను దూతలు దుఃఖ పెడుతున్నారు. చెప్పండి, మనుషులు దుఃఖ పెడుతున్నారు, ఆత్మను దుఃఖ పెడుతున్నారు, ఆత్మను ఆర్పేసుకుంటున్నారు, దైవాత్మక వేదనను కలుగా చేస్తున్నారు. మొదటి నుంచి ఇది వస్తానే ఉంది. మరియమ్మ గారు బాధ పెట్టిందా? అది మనం చెప్పుకోవాల్సింది కదా. ఇంకెట్టో దేవుడు సృష్టి చేశాడు, నేల మంటితో నరుని చేశాడు. ఆయన నాసికారంధ్రంలో జీవాయు వదగ నరుడు మళ్ళీ జీవాత్మ ఇచ్చాడా? జీవాత్మత నిలబెట్టుకున్నాడా? ఆజ్ఞను ఉల్లంఘించి ఆజ్ఞ అతిక్రమమే పాపం, అక్కడ ఏడిపించాడు, బయటికి గెంటివేయ. చూడండి ఎలాగుందో. మొదటి నుంచి పరిశుద్ధాత్మని దుఃఖపెట్టినటువంటి వాళ్ళు కనపడుతున్నారు, కానీ సంతోషపెట్టిన వారు కనపడలేరు. పాపం దూతలు ఎందుకన్నారో ఎలాగున్నారో
గొర్రెల కాపరి దగ్గర, ఇదిగో మీకు సంతోషకరమైన శుభవార్త మానం, అది మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఇలాగ ఉన్నాడని దూతలు తెలియజేశారు. ఈమె సంతోషాన్ని కలుగజేసింది పరిశుద్ధాత్మునికి, మానవాళికి. ఇలా కావాలి. ఆయన బయటకు వచ్చేసాడా, ఆదాములు వచ్చేసాడా, ఆ తర్వాత క్రమక్రమేణా దేవుడు కొందరికి తన ఆత్మనిచ్చాడా. బిలాం అనేవాడు ఆత్మను పొందుకొని ఏం చేశాడు, డబ్బుల కోసం దుర్బోధ చేశాడు. కొన్ని వేల మందిని నాశనం చేశాడా? ఏమండి చూడండి ఎలాగుందో. ఆ తర్వాత పోనీలే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించాలని శాంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, ఆత్మనిచ్చాడా? సింహాన్ని చంపాడా, వాటిని చంపాడా, ఈటిని చంపాడా? ఇంత ఆత్మ ఉన్నా కూడా ఆ ఆత్మను అటు నెట్టేసేసి దెలీలా ఊళ్ళో పడుకున్నాడు. ఏమైపోయింది ఏనానా? ఇంకా ఆయనైనా చివరి గడియల్లో ప్రభువా ఒక్కసారి నన్ను క్షమించని ఏదో దేవునికి పశ్చాత్తాపడి కదా శత్రు సమూహాన్ని చంపాడు. ఇలాగున మొదటి నుండి ఆత్మను దుఃఖపెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మ ద్వారా దైవశక్తిని పొందుకునేటువంటి వాళ్ళు అనేకులు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయారు. పరిస్థితులన్నీ అలాగైపోయినాయి. మరియమ్మ గారి విషయంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రత్యేకత కనపడతా ఉంది. ఈనాడు నేను చెప్తున్నాను, ఎంతమంది మేము పరిశుద్ధాత్మను శక్తిని పొందుకొని భాషలు మాట్లాడుతున్నాం, ప్రవచిస్తున్నాం, మాకు వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఎంతమంది నిలకడగా ఉంటున్నారు? నేను ఎరుగుదును మన బ్రాంచీల్లో ఆత్మ పొందుకొని ప్రవచించిన వారు, ఈ దినాన ఆడపిల్లలు పెళ్ళిళ్ళైన వారు, మగపిల్లలు అసలు ఆత్మనే పోగొట్టుకొని అన్ని జనులతో సాంగత్యం చేస్తూ చీకట్లో గలిసిపోయారు. ఒక మాట చెప్పాలంటే ఆత్మను ఆర్పేసుకొని వాళ్ళు చివరికి దురాత్మతో మిళితమైపోయారు. ఎంత భయంకరం మీరు ఆలోచించండి. ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్కరూ మరియమ్మ తల్లిని చూసి మీ స్థితి నిలబెట్టుకోండి. అది నిలబెట్టుకోండి. అంతలోకి ఆవేశంతో, ఉద్రేకంతో, నేను సాధువుని, నేను సన్యాసి, నాకు దేవుడే కావాలి, నేను దేవుడు ఆత్మ పొందుకున్నాను, అది ఇది అని పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి చివరికి ఆత్మ లేదు, ఏమీ లేదు, శరీరం ఫినిష్. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాళ్ళు, ఆడపిల్లలు కూడా మీరు బాగా ప్రార్థన చేసుకోండి. నాకు రక్షణ పొందుకున్న వాళ్ళే కావాలి. సాధ్యమైతే నా వలే పరిశుద్ధాత్మ వరం కలిగినటువంటి వాళ్ళని అనుగ్రహించు దేవా అని హృదయపూర్వకంగా చేయండి. అది నేను చెప్పేది. అది కూడా ఆ లింక్ ఎందుకు చెబుతున్నానంటే, యాకోబు పత్రికలో 5:16, 4:16 నీతిమంతుల విజ్ఞాపన అంట ఎలాంటిది? అది మనఃపూర్వకమైనదై మనఃపూర్వకమైనదై. చూసారా, ఇది నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే యవ్వన బిడ్డలు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రక్షణ పొందుకున్న వాళ్ళు, నాకు రక్షణ పొందుకునే వాళ్ళే పేదోడైన కావాలి నాకంతే ప్రభువా. పెద్ద ఆఫీసుడు, ఘనుడు, ధనవంతుడు అని కాదు. ఎందుకంటే నువ్వే ముందు చెప్పావు, మొదట నా రాజ్యాన్ని, నీతిని ఆ తర్వాత ఇస్తానన్నావు. ముందు నీ రాజ్య వారసుడై నీ నీతిలో బ్రతికేటటువంటి వ్యక్తి నాకు కావాలి. ఆడపిల్లలు ప్రార్థన చేసుకుని తప్పులేదు. అది మగపిల్లలు కూడా ప్రార్థన చేయాలి, పెళ్ళి కావలసిన వారు. ఈ దినాన ఎంతమంది, నేను చిన్నప్పుడు అన్నమాట ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పెంతెకోస్తు చర్చికి వెళ్ళేది ఒక సిస్టర్, చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని, అసలు ఆభరణాలు లేకుండా భలే చక్కగా భలే దూతలాగా ఉండేది అన్నమాట. అబ్బా, ఎవరో ఈ సహోదరి భక్తురాలు దూతలాగుందని. కొంతకాలం అయిన తర్వాత అదే వ్యక్తి ఫుల్ డెకరేషన్తో కనబడింది. అంటే అమ్మాయిని నేను విమర్శించడం కాదు, నేను అసలు చాలా ఏడుపు వచ్చినంత అయిందనమాట. ఏమైంది? పెళ్లి టయానికి వచ్చేలేక అన్నీ మారిపోయినాయి. పరిశుద్ధాత్మ వలన రక్షకుని కన్న మరియమ్మను ఆత్మ కలిగిన వారు దృష్టి పెట్టండి.
లేకపోతే భ్రష్టులైపోతారు. పోయింది. అలాగ చాలామంది తమ స్థితిని ఈ లోకంలో బ్రతుకు కొరకు, అంటే అర్థం ఏంటంటే ఆ లోతులోకి వెళ్ళాల. పునాది సరిగా ఉంటే బిల్డింగు పడిపోదు. ఆవేశం దేవుడు ఇస్తున్నాడు, దాని ఆవేశంతో ఏదో అలా పొందుకుంటున్నారు, ప్రవచిస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. పెళ్ళి కొన్ని కార్యక్రమాలు వచ్చేసరికి వాక్యాన్ని, సంఘాన్ని, పరిశుద్ధతను అన్నిటిని త్రోసి వేస్తున్నారు. ఆయనేమో దలీలా వలన, ఈయనేమో డబ్బుల వలన. చూడండి అలాగైపోయింది. సౌలు రాజేమో ఘనత, కీర్తి, ప్రతిష్ఠ కొరకు ఉన్న ఆత్మను పోగొట్టుకొని ఆయనకేమో దురాత్మ పట్టింది. ఇలాగున చాలామంది తమ స్థితిగతులను పతనం చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మను, దేవుని యొక్క విలువను, ఆ ఘనత చాలామందికి అర్థం కావటం లేదు. అదేదోలే మందిరంలో వస్తే అటు భాషలు వస్తాయి, అటు ప్రవచనం వస్తుందిలే, తర్వాత మన ఇష్టానుసారం బ్రతకొచ్చు అనుకుంటున్నారు. కానీ మీరు తర్వాత సరిగా ఆ స్థితిని కాపాడుకోకపోతే ఏమవుతారో తెలుసా? అవిశ్వాసుల కంటే కూడా భ్రష్టులై పోతారు. అది ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఆత్మకార్యాలు, పరలోక భాగ్యాన్ని రుచి చూచిన తర్వాత పడిపోయిన వాడు భ్రష్టులై పోతారు. హెబ్రీ గ్రంథకర్త అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి విషయాల్లో. సరే, ఈమె పరిశుద్ధాత్మ వలన కుమారుని కనిన తర్వాత ఆ ప్రత్యక్షత అందరికీ మరల అనుగ్రహించబడాల. ఒకసారి మనం అక్కడికి వెళ్ళిపోదాం. జకర్యా లోకాసు వార్త 1:67 ముందు చూడండి ఎలాగుందో అద్భుతం. ఆ దినాల్లో ఆమె ఆత్మతో రక్షకుణ్ణి కన్నది అనే వాస్తవాన్ని కొందరే గ్రహించారు, అందరు గ్రహించలేదు. కనుక నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ప్రవచిస్తుంటే నీ ఆత్మీయులు అది గ్రహించగలరు. అది అన్యులకి అది అర్థం కాదు. అదే అమ్మాయి ఏందో మాట్లాడుతున్నా, అబ్బాయి ఏందో మాట్లాడుతున్నాడు ఏదో అనుకుంటారు. అది అందరికి అర్థమయ్యేది కాదు. వాళ్ళకి అర్థం కానంత మాత్రాన నువ్వు వ్యర్థురాలువి కానే కాదు. జకర్యా జకర్యా 67 1:67 నేను కొన్ని కళ్ళు సరి కనపట్లేదు. అక్కడ ఆత్మతో ఉంటాడు జకర్యా గారు. అదే యోహాను తండ్రి అయిన ఎన్నో వచ్చిన నాన్నది అంతేనా? అది కొద్దిగా నేను బ్లైండ్, అది గుర్తుపెట్టుకోండి. చదువురా తల్లి అమ్మ. ఏంటి? మళ్ళీ స్టార్ట్. మరియు యోహాను తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు అదే ఏం ప్రవచించాడు? ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. స్తోత్రం, హల్లెలూయా. అది యేసయ్య రక్షకుడు పుట్టబోతుండగా కన్యమేరి గర్భమున పరిశుద్ధాత్మ వలన ఈ జకర్యా గారు కూడా ఆత్మచేత నింపబడి, అబ్బా ఎంత గొప్పది, దేవుడు తన ప్రజలకు విమోచన కలుగా చేశాడు. ఇది మొదటి నుండి రక్షకుడిని తెలుసుకోవాలన్నా కదా, రక్షణను పొందుకోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సపోర్టు కావాలి. అది ఈ దినాన ఎందుకు భ్రష్టులై చెడిపోతున్నారంటే నన్ను అర్థం చేసుకోండి. వాక్యం అయితే వింటున్నారు, మారు మనసు పొందాలంట, బాప్తిసం పొందాలంట అని వాక్యం విని బాప్తిసం వినండి పొందుతున్నారు. పొందిన తర్వాత రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు. కానీ ఆ రక్షణకు ఏర్పాటుకు తగినటువంటి ప్రవర్తన కానీ, స్థితి కానీ, మారు మనసు తగిన ఫలం కానీ, ఆత్మఫలం కానీ లేకుండా పోతా ఉంది. కారణం ఏంటంటే ఎంకమ్మను చూసి సుబ్బయ్యను చూసి వెంకయ్య ఇటు మునగడం సరిపోయింది. ఈ దినాన కొందరు మనకు మందిరంలో లేకుండా విమర్శలుగా తయారయ్యారంటే
వారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా యేసుని ఎరిగిన వారు కాదు. పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రేరేపించగా తమ పాపాల విషయమై పశ్చాత్తాపడిన వారు కారు. ఆత్మ ద్వారా రక్షణ రాల వాళ్ళకి. అక్షణ ద్వారా మాత్రమే నీళ్ళల్లో మునిగారు. దాన్ని రక్షణ అనుకోకూడదు, మనం నీళ్ళల్లో మునిగారు అనాలి. మీరు ఎదిగారు కాబట్టి ఆత్మీయ వయస్సులో ఈ డీప్ లోతైన సబ్జెక్టు నేను మీకు చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏంది పాపం అప్పుడు బాప్తిజం ముందేరుగా పడిపోయారు. ఏంటంటే వాళ్ళ అక్షరం ద్వారా వచ్చిన వాళ్ళు నిన్ను నన్ను సంతోషపెట్టడానికి, దేవుని సంతోషపెట్టడానికి కాదు. ఈవేళ నేను చెప్తున్నాను, అలాంటి స్వభావం మీలో ఎవరిలోనే ఉంటే దేవుని కన్నీటితో ప్రార్థన చేసి అడగండి, నీ ఆత్మ ద్వారా నేను ఉండాలి ఆ రక్షణలో. ఎందరు ఆయన ఆత్మ కలిగి ఉన్నారు వారందరూ దేవుని పిల్లలవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత కదిలించబడాలి, ఆత్మచేత బోధించబడాలి. మరి అంతమంది ఉన్నారు అక్కడ. ఈ జకరియా గారు ఒక్కడే ఆత్మతో నింపబడి రక్షకుడి గురించి తెలియచేస్తున్నాడు. మరలా మనం రెండవ అధ్యాయమే 25, 26 వచనాలు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు అదే చూడండి, ఈయన గారి మీద కూడా పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మరణము పొందునని. చూడండి ఎంత వండర్ఫుల్ వర్డ్ ఇది. మీరు అర్థం చేసుకోండి, ఇది గుండెల్లో పెట్టుకోండి. పరిశుద్ధాత్మ చేత అది రక్షణ అంటే నేను చెప్పానుగా, ఊరక టెట్టిచ్చి పోవడం కాదు. ఆత్మ పరిశుద్ధాత్ముడు మనకు ఆ ప్రత్యక్షతను కలుగా చేయాలి. అది కాడ నుంచి ప్రకటన చదివి నేను 5 సార్లు చదివాను, 10 సార్లు చదివాను, అక్కడ అట్టుంది ఇక్కడ ఎట్టుంది అనగానే వాడు పెద్ద బోధకుడా లేకపోతే ఆత్మీయుడా భక్తుడా ఏనా? ఎంత ఇసుకుంటే ఏంది, అంత సిమెంట్ ఉంటే ఏంది, అది మామూలుగా తయారవ్వాలంటే అందులో నీళ్లు పడాలి, అంతేనా? ఇసుక సిమెంట్తో గోడలు కడతా, అదంతా కూడా ఒక జిగురు పదార్థంగా మారి సెట్ చేయాలంటే, రాతిని అతికించాలంటే, నిలబెట్టాలంటే నీరు కావాలి. నేను ఆ శాస్త్రం చదివా, ఈ శాస్త్రం చదివా, అక్కడ ట్రైనింగ్ అయ్యా, ఇక్కడ ట్రైనింగ్ అయ్యా, ఈ ట్యూబులు అన్ని ప్రసంగాలు చూసాయి, ఆ ట్యూబులు ఇన్ని ప్రసంగాలు చూసాయి అంటే నువ్వు కూడా చెప్పటానికి పనికి వస్తావేమో కానీ ఎవరిని మార్చటానికి పనికి రావు. అందుకే ఎందుకన్నాడు అపోస్తుల బోధ. అపోస్తులు అనబడేవారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మతో బోధిస్తారు, అక్షరం కాదు. మీకు తెలుసుగా నాన్న, అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింప. అది ఎందుకు 2 తెగలైన క్రైస్తవ్యంలో నామకార్థ క్రైస్తవులు, నిజ క్రైస్తవులు రక్షణ పొందుకునంటే ఇదే కారణం. వాళ్ళకు కొంతమందికి వాళ్ళు తెలిసిన శాస్త్రం, వాళ్ళు తెలిసిన చదివిన డిగ్రీలు, వాళ్ళు తెలిసిన చరిత్ర మన బోటోళ్ళకి తెలియదు. మనకు ఒకటే తెలుసు, ఆత్మ పొందుకుంటమే తెలుసు. అదేమో నిత్య జీవము, ఇదేమో పేరు ప్రఖ్యాతలు, ఎంటెక్కులు, బీటెక్కులు, ఆటెక్కులు, డాక్టర్లు, గీటర్లు, బిషపులు, టోపులు, బీపులు అవటానికి. మీకు వాస్తవ విషయాలు చెప్పాలి, మీరు దేనిలో మోసపోకూడదు. సుమియోను గారు ఆత్మను కలిగి ఉన్నాడు కనుకనే ఇలాగెత్తుకొని భలే డైలాగ్ అంటాడు. మాట చూడు అసలు అక్కడ, నాథా, అక్కడికి వెళదాం పదండి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఆహాహా, ఇప్పుడు చప్పట్లు కొట్టండి బాబా, ఏ మాట అది. మనం వెళ్ళిపోదాం. మామూలుగా అసలు వచ్చింది ఎవరు?
అప్పుడు ఎన్ని రోజులు యేసు ప్రభుకి చూడండి, అక్కడ బైబిల్లో ఉంది, ఎన్ని రోజులు యేసు ప్రభు చెప్పండి, మీకు వదిలేస్తున్నా. అదే ముందు ఉంటుంది కొద్దిగా. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంతసేపా? పాస్టమ్మ గారిని మీరని చెప్పండి. అది అర్థమైందా? ఎన్ని రోజులు? 8 రోజులు. శిష్యువు అసలు మనం బయటకు కూడా తీసుకెళ్ళాలి. ఆయన పట్టుకొని ఏమంటున్నాడు ఈయన? నాన్న చూడండి తల్లి ఏమంటున్నాడు? నాథా. నాథా అంటే భార్యకు నాథుడు, ప్రియుడు, దేశానికి రాజు, లోకానికి రక్షకుడు, రారాజు. అసలు ఏంటండి ఆ మాట? ఆయన ఏ గ్రంథం చదివాడు? ఏ శాస్త్రం చదివాడు? నీతిమంతుడై ప్రార్థనపరుడై దేవుని ఆలయంలో కనిపెట్టుకున్నాడు కనుక దైవాత్మ ద్వారా ఆ ప్రవచనం రిలీజ్ చేశాడు. అది ఆత్మతో ప్రార్థన వేరే ఉంటుంది నాన్న. అక్షర ప్రార్థన వేరుంటుంది, నేర్చుకున్న ప్రార్థన వేరుంటుంది. నిన్న ఒకడు కేకేసి ప్రార్థన చేస్తున్నాడు. షబ్బా, అట్లా అది ఎట్లుంటుందంటే ఆత్మ లేని ప్రార్థన డబ్బా కొట్టినట్టు ఉంటుంది. ఒక డబ్బాలో రాడేసి కొడతామనుకో తలనొప్పి వచ్చింది. ప్రార్థన కూడా ఆత్మతో చేసినప్పుడు మన హృదయాలు ఆనందదాయకంగా ఉంటాయి. అసలు ఆ మాట ఏంటండి? నాదా అంటున్నాడు. 7-8 రోజులు శిష్యువును. ఈయన శిశువు కాదు, నాథుడు, సర్వలోకనాథుడు, సర్వేశ్వరుడు, రక్షకుడు, సర్వోన్నతుడని పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించగలిగాడు సిమియోన్. అది రక్షణ కూడా చెప్పానుగా, ఒట్టొట్టి ప్రసంగాలతో రాదు. ఆత్మ మనలో పని చేయాలి. తర్వాత ఇంకొక తల్లి ఉంది, ఆషీరు 36-37 వచ్చిన అనమాట. లూకా 2. ఆషీరు గోత్రికురాలును అయినా అన్నాను ఒక ప్రవక్తి, ఆమె చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయుండి ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో అబ్బా ఇప్పుడు గట్టికి చప్పట్లు కొట్టండి. చూడండి, నన్ను చెప్తున్నా. అసలు ఆత్మ ఆది నుండి ఎలాగూ పరిశుద్ధాత్ముడు భక్తుల్లో పనిచేస్తున్నాడో, ఆత్మ కలిగినటువంటి వారు ఎంత నిలకడగా, స్థిరముగా, దీవెనకరంగా ఉన్నారో. ఈమె అన్న, ఈమె పేరు కాదు అన్న. అన్న అంటే కృప. ఏమైందంటే ఏ గోత్రం? ఆ గోత్రానికి సంబంధించిన ఆమె. ఏమైంది అంటే పెళ్ళయింది. పాపం పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మరి ఏంటో పరిస్థితి, 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. వినండి నాన్న, 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒకవేళ అని ఉంటారు, మనం చెప్పుకుందాం సామాజిక పరంగా, అన్న మరి ఇంకో పెళ్లి సంబంధం చూస్తావమ్మా, చేసుకుంటావా, అది ఇది అని ఉండొచ్చు కదా. ఎందుకంటే నేను ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, ఒక ప్రతిష్ట కానీ ఒక తీర్మానం కానీ ఒకళ్ళు ఒత్తిడి చేస్తే వచ్చేది కాదు. నువ్వు పెళ్లి చేసుకోవద్దులే, నువ్వు నగలు పెట్టుకోవద్దులే, నువ్వు బొట్టు పెట్టుకోవద్దులే, నువ్వు అది చేయొద్దులే, ఇది చేయొద్దులే అని మనం చెబితే కాదు, వాళ్ళకి ఆ తీర్మానం సమర్పణ కలగాలి. ఉదాహరణకి నన్ను, అమ్మను చూడండి. అంటే మమ్మల్ని డబ్బా కొట్టుకుంటాను చెప్పట్లేదు. అమ్మ రక్షించబడిన దగ్గర నుంచి ఇంక అట్లాగే ఏం ఆభరణాలు లేకుండా అలాగుంటుంది. నేను కూడా మా గురువులు చెప్పిన దాన్ని బట్టి ఉంగరాలు కానీ, బ్రాస్లెట్స్ కానీ, మెడలో చైన్స్ కానీ ఏం లేవు. ఈ మధ్య కొంతమంది నా మీద అభిమానంతో, అయ్యగారు ఒక ఉంగరం అయ్యా నాది ప్రజెంటేషన్ అన్నాడు. నేను అన్నాను, అసలు ఏమీ లేని ఒక పూరి పాకాలో
రూపాయలు కూడా అద్దె కట్టలేని స్థితిలో ఉన్న నేను ఈ దినాన ఇంత కోట్ల విలువ కలిగిన చర్చీలు, ఇల్లు, వాకిళ్ళు కట్టానని ఇప్పుడు ఉంగరం పెట్టుకున్నాను అనుకో, అమ్మో వీడు నడమంత్రపు సిరి వచ్చిందిరా బాబు, చూసావా ఉంగరాలు బాగా సంపాదిస్తున్నాడుగా, జనాలు ఎత్తున్నారు అంటారా నాయన. వాళ్ళు అలాగ అనకపోయినా నేను ఏది చేపట్టానో, ఏ పునాదో అట్లాగే ఉంటా. నాకు బ్రాస్లెట్స్ వద్దు, మెడలో చైన్లు వద్దు, చేతికి ఉంగరాలు వద్దు. అందుకని నేను వేసుకునే వాళ్ళు విమర్శించట్లేదండి, లేనిపోయింది మళ్ళీ తిట్టుకున్నారు. నాకు అవసరం లేదు. ఎవరి వ్యక్తిత్వం వారిది. అలంకరణలో, ఆభరణలలో ఎవరి ప్రతిష్ట వాళ్ళదే. వద్దయ్యా ఏమనుకోవద్దు, సారీ, థ్యాంక్ యూ, సారీ అన్న. కొన్ని ప్రతిష్టలు ఉంటాయి అవి. అయితే విషయం ఏంటంటే వినండి, సంఘంలో ఒక్కళ్ళిద్దరైనా ఇక ఉన్నతమైన ఒక ప్రతిష్ట కలిగి ఉన్నప్పుడు ఆ సంఘం సంస్థగా, చెప్పాలి, సంఘం సంస్థగా మారింది. అది నేను చెప్పేది. నేను కూడా ఆశపడుతున్నా, ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇట్లాగుండి ప్రతిష్ఠించుకొని సాధువుగా నేను చెప్పను ఎవరికి. కానీ ఎవరన్నా నువ్వే తయారు చేయా. ఈ పెళ్ళిళ్ళు పేరంటాలతో, భార్య బిడ్డలు, మనవ సంతతో మాకు ఎక్కువ ఇదే సరిపోయింది, అడిగి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, ఈ సమస్య ఆ సమస్య అని నీ సమస్యల కొరకు మేము దాన్ని సరిచేయటానికి అంత ప్రయాస పడలేదు. ప్రతిష్ట కలిగిన వారు కొందరు ఉన్నారు కదా, సాధువులుగా అన్ని వదిలిపెట్టుకొని పెళ్ళిళ్ళు ఏమి లేకుండా చక్కగా ప్రతిష్ఠించుకొని సేవ చేసిన వారు. అదొక ఇది అంతే. అందుకని అసలు సేవ చేసేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం మళ్ళీ బోధ చేయట్లా. ఆ బోధ కూడా తప్పుడు బోధ. కొందరు దుర్బోధకులంట వివాహాన్ని నిషేధిస్తారట. పౌలు తిమోతి పత్రికలు అంటాడు, అది తప్పే. ఎవడు కూడా వివాహాన్ని నిషేధించకూడదు. అది దేవుడే స్వయంగా తన చేతులతో ఆదామవ్వలకి చేశాడు. ఆ దేవుని కుమారుడే కానా కళ్యాణంలో ఇష్టపడి ఆ లోటును తీర్చాడు. పెళ్ళి పవిత్రమైంది, గుర్తుపెట్టుకోండి. పెళ్ళి పవిత్రమైంది. భార్యాభర్తల బంధం దైవ బంధం తర్వాత నెక్స్ట్ బంధం ఏదైనా ఉందంటే అదే. అది చక్కగా ప్రేమగా మాట్లాడుకోండి, ప్రేమగా పలకరించుకోండి, ప్రేమగా చెప్పుకోండి. తప్పేమీ లేదు అందులో, అసలు రవ్వంత కూడా లేదు. ఏదో పక్కన దాని పోయి దాని ఐ లవ్ యూ అంటే పాటమని కొడతారు. మన భార్యను మనం అనుకుంటే ఎవడేం చేస్తాడు, నవ్వుకుంటారు. ఇక ప్రేమ ఎక్కువైపోయిందని. అంటే పెద్దోడు కాబట్టి చెబుతున్నా, ముసలోడు కాబట్టి ఈ సంగతి కుర్రోళ్ళు చెప్పకూడదు. మళ్ళీ ప్రేమ చాలా, భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. అది దేవుడు ఏర్పాటు చేసింది. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఎడమొఖం పెడమొఖంగా ఉండకూడదు, ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలి. మీకు అర్థం అవటానికి ఒక చిన్న మాట చెప్తాను. ఇటుపోయాడు అయ్యగారు, ఆదాం గారు అవ్వమ్మను వదిలిపెట్టి ఇటుపోయాడు. ఈలోపాడు వచ్చేసాడు సైతానగాడు సర్పంలో. ఏం చేశాడు చెప్పండి? అట్లా ఉంటాయి కొన్ని. చాలా జాగ్రత్తగా పురుషులారా మీ భార్యలను జాగ్రత్తగా చూసుకోండి ప్రేమతో. స్త్రీలారా ఈ పురుషులకి లోబడి ఉన్నాను. ఇది దేవుడు పెట్టిన బంధం, మనుషులు పెట్టింది కాదు, నా ఆజ్ఞ కాదు, అది దేవుని మాట. అది నానా. కాబట్టి ప్రతిష్ట జీవితం అనేటటువంటిది కొందరు ఉంటారు. యేసయ్య అన్నాడు, పౌలు గారు ఆ సందర్భాలు అంటాడు, నరులు నా వాళ్ళే ఉంటే నరునికి ఎంతో వేలు అన్నాడు. ఒకవేళ సాధువుగా ఉండి చేసుకుంటారా బాబు. పౌలు గారు కూడా వండలేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోండి, ఏ తప్పేం లేదు. నేను ప్రసంగంలో మీరు సాధువులు అయిపోయినాను మాత్రం నేను అంటలా. పెళ్ళి కానీ కుమారులకు పెళ్ళిళ్ళు చేసుకోండి, మంచి విశ్వాసులైనటువంటి వాళ్ళనే చేసుకోండి. ఇంకా ఆమె ఎందుకో వాళ్ళ అమ్మ నాన్న చెప్పారో చెప్పలేదు, అన్నగారు ఆమె నేను మాత్రం పెళ్ళి చేసుకున్నాను. ఏం చేస్తామో పెళ్ళి చేసుకున్నాను. యెరూషలేములో దేవాలయం ఉంది కదా, దేవాలయం ఉంది కదా, నేను అక్కడికి వెళ్తాను నాన్న అమ్మ అంది. అప్పుడు ఎంతో వయసు కదా, ఒక 30 వేసుకున్నాం ఊరక. దేవాలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాను అని. ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళి ఉపవాస ప్రార్థన, ఎడతెక్క ప్రార్థన, మందిరం అంతా ఓడటం, శుభ్రం చేయటం, చాపలేయటం, పరిచర్య చేయటం.
ఎంత అయిందంటే ఆత్మను పొందుకొని ప్రవక్త అయింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అయింది. ఇంకా దేవుడు ఏం చేశాడు? ఆమె బయలుపరిచారు పరిశుద్ధాత్ముడు, రక్షకుడు వచ్చేస్తాడు దగ్గరికి. ఇంకా ఆమె కూడా ఆ రక్షకును చూసి ఆయన గురించి అందరికీ తెలియచేస్తుంది. హల్లెలూయా. అది అలాగున ఆ రోజుల్లోనే ఆత్మవరాన్ని, ఆత్మ నియమాన్ని, ఆత్మాభిషేకాన్ని సిమెయోను, అన్నా లాంటి వారు సద్వినియోగపరుచుకున్నారు. అసలు అంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఆయన ఇంకా 8 రోజులు శిశువుగానే ఉన్నాడు. నానా శిలువ శ్రమ అనుభవించలేదు, మరణించలేదు, తిరిగి లేగవలేదు. అయినా కూడా ఆయన రక్షకుడని ఆత్మ ద్వారా ఈ సిమెయోను అన్న గట్టిగా ప్రకటన. అది ఆత్మతో. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. పడాలి. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్య యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, ఆత్మ ద్వారా దీని సెలవిచ్చెను. ఆత్మ ద్వారా సెలవిచ్చెను. హల్లెలూయా. ఆత్మ ద్వారా వారు ఇంకా ఆయన 7 దినాలు శిష్యుగా ఉన్నప్పుడే ఆత్మ ఉంది కనుక ఆయన రక్షకుడు, విమోచకుడని సిమెయోను అన్న తెలియచేయ. అది నువ్వు బైబిల్ అంత చదివినా ఆత్మ నడిపింపు ప్రేరణ లేకపోతే నువ్వు సత్యాన్ని ప్రకటన చేయలేవు. చేసినా కూడా అది ఎవరికి అర్థం కాదు, ఎవరి హృదయాలు కదిలించబడవు. యేసయ్య కూడా ఆత్మను పొందుకోమన్నాడు. ఆయన అంటాడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనములు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునందలి భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని. అర్థమైందా? అప్పుడు అన్నా సిమెయోను ఎలాగూ యేసయ్యకు సాక్షులయ్యారు ఆత్మ చూడండి, మీకు అర్థమేంటి చెప్తాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా ఎన్నారు బోధ మాత్రమే కాదు నానా, నేను వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడే చెప్పాడు వేరొక ఆదరణకర్త ఆత్మను పంపిస్తానని. ఆత్మదేవుడే మీకు బోధ చేస్తాడు, ఆయన సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. వీళ్ళేం చేశారు? 14 వచనంలో సేమ్ 14లో 8 తర్వాత 14లో వీరందరూ
చూడండి, నన్ను వినండి. ఆత్మ ద్వారా రక్షకునికి అంది. ఇప్పుడు ఆత్మ ఆమెలోకి రావాలి. ఇక ఆత్మతో నింపబడాలి. యేసు మరియు ఏక మనసుతో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. చాలా నాన్న, వీళ్ళు ఆత్మ కొరకు ఇట్లాగా కూడి ఉన్నారు. దేవుడు చెప్పాడుగా, కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ చెప్పుకుంటూ వెళ్తే ఇంకొక గంట పట్టిద్ది, ఇసుకిచ్చలే. వాళ్ళు కనిపెట్టి 10 రోజులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అన్ని భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. నాన్న 2:4 చూద్దాం. చాలా వచనాలు వద్దులే. 2వ అధ్యాయం అపోస్తలుల 4. పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడా సాయి. మరి 37, 38 ఆ వచనాలు కూడా అదే. హృదయములో, ఇది ఒక్క నిమిషం, ఒక్క చిన్న వివరణ అన్నమాట. ఇక్కడ ఉండండి. అంతకుముందేమో పరిశుద్ధాత్మ లేనప్పుడు పేతురు గారు యేసయ్య శిలువ కదా, శ్రమ, ఆ మరణ గడియల్లో ఆ చలిమంట దగ్గర అక్కడక్కడ కూర్చొని ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఇతను కూడా యేసుతో ఉన్నవాడు కదా అని అట్లా 3 పర్యాయాలు యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు. 3 సార్లు పొంకాడా. ఆయన కనికరం చాలా ధన్యుడు పేతురు గారు. మళ్ళీ ప్రభువును కలవడం, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటాం. ప్రభు వారేమో సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు, ప్రేమిస్తున్నాను ప్రభు, నీకు తెలుసుగా, ఎందుకు అట్లా అడుగుతావంటే, అయితే నా గొర్రెలను కాయి, గర్రెలను మేపు అని, మందను మేపటానికే పారిపోయిన వాడికి పెత్తనం ఇచ్చాడు. భలే ఉంటాయి కదా దేవుడి పనులు. పారిపోయిన వాడికి పెత్తనం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. పారిపోయిన వాడిని భద్రపరిచాడు, మళ్ళీ బాగు చేశాడు. ఆత్మ పొందుకోపోండి అన్నాడు. అధికారం ఇచ్చేసి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇప్పుడు బోధ వేరు పేతురు గారిది. నానా, ఇప్పుడు ఆత్మబోధ. ఆత్మతో నింపబడి తాను కాదు మాట్లాడదు, మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడును. నేను ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మ ద్వారా రక్షకుడు కొంది మరియమ్మ, ఆత్మ ద్వారా మనం సువార్త ప్రకటన చేయాలి, రక్షణ గురించి చాటాలి. ఆత్మతో కంది, ఆత్మ చేత బోధ చేస్తేనే మనుషుల్లో మారు మనసు వస్తుంది. కానీ ఆత్మ లేని బోధ మనుషుల్లో మార్పును తీసుకొని రాదు. ఇప్పుడు ఆత్మ పొందుకొని పేతురయ్యా సువార్తను ప్రకటిస్తుంటే ఏమన్నారు? వారి మాటలు విని హృదయములది. ఆత్మబోధ ఏం చేస్తుందని హృదయాన్ని కదిలిస్తుంది. అది మనకు ఆత్మతో బోధించే పరిశుద్ధులైన సేవకురాలు కావాలి, భ్రష్టులు కాదు. భ్రష్టుడు ఎన్ని మర్మాలు చెబితే ఏం లాభం? అబ్బో అంటానికి పనికొస్తాయి, కానీ ఆత్మ ఆనందాన్ని కలుగా చెయ్యవు. మీరు కూడా ఇది పరిశీలన చేయాలి. ఎవరు పిలువబడిన వారు, ఎవరు ఆత్మ కలిగిన వారు, ఎవరు వారి సాక్ష్యాన్ని పవిత్రంగా కాపాడుకున్నవారు, వాళ్ళు కావాలి. అంతే కదా. ఇప్పుడు కంచం ఏం చేస్తాం? పిల్లలకి భోజనం పెట్టడానికి శుభ్రం కడిగి అందులో భోజనం వడ్డిస్తాం. కడుగు సరి కడుగు. ఏంది? హోటల్కి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ ఉంటాయి కదా టిష్యూలు, దాంతో శుభ్రంగా చేసుకొని. అరే దీనికి ఎట్టుంటే నీకు వాక్యం చెప్పేవాడు భ్రష్టురాలు, దుష్టత్వంలో ఉండేవాళ్ళు బోధ వింటే ఆ హృదయంలో నుండి ఏమొస్తుంది? కంపు వస్తుంది. డ్రైనేజ్ ధరిస్తే కంపు వస్తుంది. అత్తరు బాటలు పగలు కట్టిందని సువాసన బయటకు వచ్చింది. పరిశుద్ధులు కావాలి, ఆత్మ కలిగిన వారు కావాలి మీకు బోధ చేయటానికి, భ్రష్టులు కాదు. వాడు ఎన్ని మర్మాలు చెబితే ఏం ప్రయోజనం? ఎన్ని సంగతులు చెబితే ఏం ప్రయోజనం? ఆత్మ కలిగిన వారు. ఆత్మ చేత పేతురు గారు బోధ చేశాడు. ఆత్మబోధ. ఏం జరిగింది అక్కడ?
సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అది ఈ వాక్యం ఆత్మతో చేసినటువంటి బోధ వాళ్ళ హృదయాల్ని కదిలించింది. బాబోయ్, ఇంత సంగతి మేమేం చేయాలని అప్పుడు అడుగుతుంటే అప్పుడు చెబుతున్నాడు, అయ్యా మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివారు యేసుక్రీస్తు నామమున, ఆ తర్వాత మీరు పరిశుద్ధాత్మని వరాన్ని గట్టిగా చప్పలు కొడదాం. దేవుని స్తోత్రం. అది ఆత్మ బోధ ద్వారా అనేకులను రక్షణ గురించి తెలియజేస్తూ రక్షణలోకి నడిపించాలి. అక్కడి నుంచి ఆరంభమైంది ఆత్మబోధ, అక్కడి నుంచి ఆరంభమైంది. చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను వాటిని మీకు చెప్పను, కొన్ని మాత్రమే నేను చెప్తాను. ఇప్పుడు ఏం చేశారు మీరు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఎన్నో వచ్చింది చదివారు? ఇందాక 4 ఏమన్నా చదివారా? 4లో ఏమంటాడు? 4 ఏముంది? 4లో చాలు. 38లో ఏముంది నాన్న? మళ్ళీ ఆత్మతో పోవాలి. సరే, ఇది ఇలాగుందా? ఇప్పుడు మనం ఒకసారి 8వ అధ్యాయంకి వెళదాం. చాలా ఉన్నాయి. 6వ అధ్యాయంలో కూడా స్టెఫన్ ఆత్మ చేత సూచక్రియలు చేసి కదా అద్భుతాలు జరిగింది, హతసాక్షి అవ్వడం, ఇంకా చాలా ఉన్నాయి, కానీ అన్నీ చెప్పడానికి టైం లేదు. ఇప్పుడు గంట దాటిపోయింది. మీరు ఏంటంటే అందులో లీనమైపోయారు కాబట్టి నీకు అర్థం కావటం లేదు. ఇక్కడ 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం నాన్న. ఈ 8వ అధ్యాయంలో ఎక్కడికి వెళదామంటే నాన్న 14కి వెళ్దాం. 14-15. సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును అది ఇప్పుడేమో వీళ్ళు వాక్యం విని బాప్తీసాలు పొంది రక్షించబడ్డారు. సమరయ్యలో ఉన్న కొందరు వ్యక్తులు భక్తులై మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షించబడ్డారు. ఈ సంగతి ఆ సమావేశంలో తెలిసిపోయింది. అపోస్తుల హైకమాండ్లో తెలిసింది అన్నమాట. సమరయ్యలో ఫిలిప్ వెళ్ళాడు, ఆత్మ ద్వారా వెళ్ళాడు. అక్కడ వాక్యం చెబితే రోగులు బాగయ్యారు, స్వస్థతలు కలిగినాయి, దెయ్యాల చేత విడిపించబడ్డారు. మరి గారిడి సీమోన్ అనేవాడు కూడా మారిపోయాడు. ఇవన్నీ తెలిసిపోయినాయి. సరే, మరి వాళ్ళు రక్షించబడ్డారు కదా, పేతురు గారు యోహాను గారు మీరు వెళ్ళండి, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవాలని వాళ్ళని పంపించారు. చదువు నాన్న. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆత్మకూడికి ఎందుకంటే ఎందుకు అందరూ కూడా పరిశుద్ధాత్మను. నెక్స్ట్, అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగియుండ లేదు. వారు ప్రభు అయిన యేసు నామమున మాత్రమే అది బాప్తిసం మాత్రం పొందారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. ఇక వీళ్ళు ఏం చేశారు? అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళు పరిశుద్ధాత్మను అది నాన్న ఒక్క నిమిషం. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. అర్థమవుతుందా? ఆత్మ కలిగినప్పుడు బోధ ఎంతగా సమాజాన్ని ఆత్మీయతలోకి నడిపిస్తుందో అది తెలియజేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఫిలిప్ అని ఆయన ఆత్మ కలిగిన వాడే, ఒట్టోడేం కాదు. ఆత్మబోధ కనుకనే రోగులు బాగయ్యారు, దెయ్యాలు పారిపోయినాయి. కుటుంబాల్లో కొట్లాటలు తిట్లాటలు గల్లిగిలి గందరగోళంగా ఏడుపుతో ఉన్నటువంటి వారు ఆయన వెళ్ళిన దాన్ని బట్టి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం. అది పరిశుద్ధాత్ముడుంటే సంతోషం ఉంటుంది. ఆత్మ లేకపోతే భ్రష్టాత్మ ఉంటుంది. కాబట్టి వాడు అంత ప్రసంగం చేసినా
అసలు ముందు వాడు భార్య భర్తలకు పడదు, ఎప్పుడు తన్నుకుంటారు, కొట్టుకుంటారు కదా. గుడ్డోడికి త్రావు చూపిస్తాడా? ఇద్దరు గోతులో పడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆత్మ కలిగిన వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళని వీళ్ళని కాదు. దేవుడి దగ్గర కాంప్రమైజ్ కాకూడదు. ఆత్మ విషయంలో నిష్ఠా నియమాలతో ఉండాలి. అంతేగాని కుష్టి పాత్రలో వడ్డిస్తే రోగాలు వచ్చి చస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. అది హృదయ శుద్ధి ఉంటేనే పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. ఫిలిప్ వెళ్ళాడు, పట్టణాన్ని గదిలిచ్చాడు. పేతురు యోహానులు వెళ్ళారు, రక్షణ పొందుకున్న వాళ్ళకి ఆత్మ కొరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు చదువునానా. అపోస్తులుడు చేతులించుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందని సీమోను చూచే. ఇది కొద్దిగా నాలి మీరు. ఆత్మ అనేటటువంటిది డబ్బులతో సంపాదించుకునేది కాదు. ఇప్పుడు దాకేమో గారిడోడు మారిపోయాడు, బాప్తిసం పొందాడని మనం కూడా చదువుకున్న వాళ్ళం కూడా అబ్బా ఎంత అద్భుతం అనుకున్నాం. ఈడకొచ్చేలేక ఈడు బుద్ధి బయటపడింది. అబ్బా ఈడేం ప్రార్థన చేస్తాడండి, ఈమెం పాటలు పాడుద్దండి, ఈయన పరిచయం చేస్తాడు, ఎంత మంచివాడు మనం అనుకుంటాం. వాడు వంకర బుద్ధి ఒకలాగా ఉంటుంది. ఏదంటారే మంచోడు బుద్ధి మాంసం దగ్గర అన్నట్టు, కొందరు బుద్ధులు డబ్బుల దగ్గర, పెత్తనం దగ్గర, అధికారం దగ్గర, హోదాల దగ్గర బయటపడతాయి. ఎంతమంది సంఘాల్లో మాకు ప్రసంగాలు ఇవ్వలేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మాకు పెత్తనం ఇవ్వలేదని వెళ్ళిపోయిన ఉన్నారు. వీళ్ళందరూ ఆత్మ లేనివారు, అది గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నాడు ఇతను? ద్రవ్యమును బట్టి. చూడండి ఎంత దుర్మార్గుడో. చూడండి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు. అర్థమవుతుందా? అధికారాన్ని ఏమంటున్నాడండి? డబ్బులతో ఆత్మాధికారాన్ని, అభిషేకాన్ని మనం పొందుకుంటామండి. డబ్బులు ఇచ్చి పొందుకునేది ఇది. హృదయం ఇచ్చి పొందుకునేది పరిశుద్ధాత్మ. మనసు ఇచ్చి పొందుకునేది ఏమండి? సజీవ యాగంగా మనం సమర్పించబడి పొందుకునేది పరిశుద్ధాత్మ. సజీవ యాగముగా శరీరము సమర్పించి గముగా శరీరము సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శుద్ధాత్మను స్తోత్రము చెల్లింతుము. స్తుతి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. చూసారా? డబ్బులతో పరిశుద్ధాత్మ ఏందండి? ద్రవ్యమిచ్చ. దేవుని ఆత్మ అలాగూ రాదు. పాస్టర్ గారికి ఏమైనా చందాలు ఇచ్చి విరాళిస్తే ఆయన మెచ్చుకుంటాడేమో, కానీ హృదయం ఇస్తేనే దేవుడు మెచ్చుకునేది. అది తెలుసుకోవాలి అందరూ. చాలామంది నేను అంతిస్తున్నా, అది చేస్తాను, ఇది చేస్తాను, ఏది చేస్తున్నా అని కాదు. దేవుడికి ఏది ఇవ్వాలి అది ఇవ్వాలి మనం. ఇప్పుడు దాకా మనం అందరం అనుకున్నాం గారుడోడు మారిపోయాడు అనుకున్నాడు. మారలా. చాలామంది అట్లాగే మనం సంఘాల్లో మోసపోతాం. వాడు మారడు, ఇంకంతే, వాడు బతుకు అంతే, గారుడు బ్రతికి. చూడండి ఎట్ట క్లాస్ ఇస్తాడో పేతురు. అందుకు పేతురు,
నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా అది. చూసారా, ఎప్పుడైనా సరే డబ్బులు ఇచ్చి అది చేసి ఇది చేసి పేరు కాదు నాయన. నీ వెండి నీతోనే, అది ఏదైనా కూడా అది నశించేది. హృదయం ఇస్తే నిలబడేది, పవిత్ర కలిగి ఉంటే నిలబడేది. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవో. ఇంకంతే, ఇక్కడ క్లియర్గా ఉంది. మన హృదయము దేవుని ఎదుట సరైనదైతే పరిశుద్ధాత్మ అభిషేకం కలుగుతుంది. సరైనది కాకపోతే ఈ కార్యమందు అలాంటి వాళ్ళకి పాలు పంపులు ఉండవు. ఈ బ్యాచ్ ఏం చేయాలి? ఈ ఎచ్చుల బ్యాచ్ జనాల్ని పొగుడి ఏదో పడాయాలని, ఏదో ఇచ్చి లబ్ధి పొందుకోవాలనే బ్యాచ్ ఏం చేయాలంటే, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును, అది ఈయన ముందు పొందాడుగా, ఆయన బాప్తిసం పొందాడుగా, మళ్ళీ క్లాస్ ఇస్తున్నాడు ఏంటి? వీడు ఆత్మీయ పశ్చాత్తాపంతో బాప్తిసం పొందినోడు కాదు. వీడికి పెత్తనం కావాలి, వీడికి అధికారం కావాలి, వీడికి వరం కావాలి. ఫిలిప్పుని ఎట్ట పొగుడుతున్నారో, ఫిలిప్కి ఎట్ట చందాలు ఇస్తున్నారో, ఇప్పుడు వీడికి కూడా బాగా విరాళాలు ఇవ్వాలి, అందరూ వాడి దగ్గరికి రావాలి. ఇలాంటి సేవకులు కూడా సమాజంలో లేకపోలేదు. ఏ సేవకుడైనా డబ్బులతో పొగడతలతో వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసేది కాదు సేవ. పరిశుద్ధాత్మతో నింపబడి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీని, అది ఆత్మతో పొందుకునేది, చేసేది సేవ. అది కావాలి. అది కావాలంటే చెడుతనం మానాలి. కొంతమంది మారు మనసు పొందామని చెప్పుకుంటూ చెడు పనులు, దుర్మార్గమైన పనులు, వేషధారణ పనులు, ఏమండి కుయుక్తి పనులు చేస్తుంటారు. అది సేవ కాదు, అది నటన, అది నిష్ప్రయోజనకరమైనది. చెప్పేస్తున్నాడు, ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడు. ఒకవేళ నీ హృదయాలోచన నీవు ఘోర దుష్టత్వంలో, అది చూసారా, అరే నీ సంగతి అంతా నాకు తెలిసినారా, నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. ఎంత బాగా చెప్తాడు. దుర్నీతి బంధకులు ఉన్నట్లుగా ఘోర దుష్టత్వంలో, రెండోది అది. ఇక్కడ మూడులో ఏమంటాడు నాన్న? ఘోర దుష్టత్వమా, చేదైనా, అది అట్టుంటారు కొంతమంది. మోసపోకండి. ఆత్మబోధకులు మీకు కావాలి, ఆత్మీయ బోధకులు కావాలి, పరిశుద్ధులు కావాలి. లేకపోతే వాళ్ళ రోగం అంతా మనకు వచ్చింది. నీతిమంతుని చేర్చుకున్నవాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు, చూసారా. ఆత్మ బోధ ఆత్మ మనలో ఉన్నప్పుడు, అమ్మ ఎలాగూ పరిశుద్ధాత్మ వలన రక్షకుడిని కందో, ఆత్మ మనలో ఉంటేనే ఆ రక్షణ గురించి మనం సువార్త ప్రకటన చేయగలం. ఇక ఫిలిప్ గారు ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాంలే. ఇసుకిస్తున్నాను ఏమన్నా? ఇప్పుడు 29కి వెళ్ళిపోండి. అప్పుడు ఆత్మ ఫిలిపుతో, నీవు ఆ రథం ఎద్దుకు పోయి, అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో సమరయ పట్టణాన్నే ఆత్మతో కదిలిచ్చాడు. ఆత్మబోధతో వాళ్ళకు స్వస్థతలు, వాళ్ళు రక్షణ పొందుకునేటట్లుగా నిలబడ్డాడు. మళ్ళీ అదే పరిశుద్ధాత్ముడు, ఇదిగో ఆత్మ ఫిలిపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి అని. అక్కడ ఒక ఆయన ఎవరై అంటే నపుంసకుడు అన్నమాట. ఒక కందాకి రాణి కింద ఆర్థిక శాఖ మంత్రి. దేవుడంటే చాలా భయభక్తులు ఉన్నాయి. ఆయన యెరూషలేముకి ఆ ప్రాంతం నుంచి గాజా మార్గం, మొన్నటిదాకా యుద్ధం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందేమో, ఆ గాజా మార్గంలో రథం మీద వెళ్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి పంపించాడు.
రథం కంటే వేగంగా ఫిలిప్పు గారిని అక్కడికి పంపిస్తే ఆయన భక్తి గలవాడు యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయం చదువుతున్నాడు. క్లుప్తంగా చెప్తాను. నువ్వేం చదువుతున్నావు అంటున్నాడు. ఏందో చదువుతున్నాను కానీ మరి ఎవరైనా నాకు చెప్తే కదా దానికి ఏదో నేను అర్థం చేసుకునేదంటే అది ఎవరి గురించి, నీ గురించి, నా గురించి, నీ గురించి, నా గురించి కాదు. లోక రక్షకుడైన యేసయ్య గురించి ప్రవక్త అయిన యెషయా తెలియచేస్తున్నాడు. ఆయన మన పాపాల కొరకు గాయపరచబడ్డాడు, శరీరధారిగా అవతరించి గాయపరచబడి రక్తం చిందించి మరణించి తిరిగి లేచాడు. ఆకాశం క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమునే రక్షణ. ఈ రక్షణ కావాలంటే నువ్వు మారు మనసు పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు బాప్తిసం పొందాలన్నాడు. కొద్ది గడియలోనే, ఈ కొద్ది బోధతోనే అతడు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని అక్కడ నీళ్లు ఉండేవి అన్నమాట. ఇక్కడ నీళ్లు ఉండేవి కదండి, ఇక్కడ నీళ్లు. ఇంకా ఆటంకం ఏమైంది? పదా వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చి నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి ఆజ్ఞాపించను. ఫిలిప్పు పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచితే పొందవచ్చునని చెప్పాను. అతడు ఆ తర్వాత చూసారు, అన్నీ మనం ఎట్లాగా ఆ బాప్తీసు నీళ్ళ దగ్గర ప్రమాణం చేయిస్తామో అవన్నీ చేయించాడు. అప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చాను. వారి నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ, అది అక్కడ రక్షణ కార్యం జరిగింది. అదే ఆత్మ ఇంకో చోటకి ఫిలిప్పు గారిని తీసుకొని వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది అర్థమవుతుందా? కనుక మరియమ్మ తల్లి ఆత్మతో రక్షకుడిని కని లోకానికి పంపించేసింది. ఆయన పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది సువార్తనే నమ్మండి అని తెలియచేశాడు. నమ్మి బాప్తీసం పొందినవాడు ఈలాగున ఆ ప్రభువారు చేసి, తర్వాత నాకు పరమందును భూలోకములను సర్వాధికారము ఇవ్వబడి ఉంది, నేను కూడా మీకు కూడా ఇస్తున్నాను కదా, మీరు కదా సమస్త జనులకు సువార్తన ప్రకటించండి, ప్రకటించి తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇవ్వండి, శిష్యులుగా తయారు చేయండి, రక్షణలోకి నడిపించండి, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనమని చెప్పండి అన్నాడు శిష్యులకి. వాళ్ళ ఆత్మను పొందుకుని దైవాత్మతో సువార్త ప్రకటించారు. ఇక మరియమ్మ గారి దగ్గరికి ఒక అడుగు వెళ్ళేసి ముగించుకుందాం. తర్వాత ఏమి జరిగిందంటే, యేసుప్రభు వారు 33.5 సంవత్సరాల వయసులో రక్షణ ప్రణాళిక ప్రకారం సర్వమానవాళి కొరకు కలవరి శిలువలో రక్తాన్ని చిందించి ఆయన అలాగూ వేలాడుతూ తల్లి అక్కడికి వచ్చేసింది. ఇది చివరిగాడే చెప్తున్నా. ఒక రక్షకుని కొన్నటువంటి ఆత్మతో కన్న తల్లి అక్కడికి వచ్చింది. నాకు ఆయన కన్నా నేను కన్నా ఎంత గొప్ప అంత గొప్ప అని డబ్బాలు కొట్టుకొని డాంబింగ్ చేసి రాజులు అధికారుల దగ్గర ఆమె పొగిడింపబడలేదు. వాళ్ళ దగ్గర లబ్ధి కొరకు, డబ్బు కొరకు, వాటి కొరకు, వీటి కొరకు ఏమి ప్రయాస పడలా, ఇష్టపడలా. నేను ఈ సంగతి ఎందుకు చెబుతున్నా అంటే, ఈనాడు మేము ఆత్మ పొందుకున్నాం, మాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, ఆ వరం ఉంది అని చెప్పేవాళ్ళు దేశాల్లో, రాష్ట్రాల్లో అధికారుల దగ్గర, మంత్రులు, ప్రధానుల దగ్గర ధనము, ఆధిక్యత, ఘనత కొరకు డబ్బాలు కొట్టుకుంటున్నారు. డబ్బాలు కొట్టుకొని నోరు జారుతున్నారు. మనం ఎందుకులే చెప్పుకునేది, మీరు చూశారుగా. నోరు వాళ్ళ అన్నది ఒకటైతే అక్కడ జరిగేది మరొకటి. ఎందుకు ఈ కర్మ? ఆత్మను నమ్రతతో కాపాడుకొని దాన్ని భద్రపరుచుకొని ఆత్మ నియమం ప్రకారంగా మరియమ్మ తల్లిలాగా జీవించాలి. చివరి గడిలో కూడా ఏడుస్తూ తండ్రి కొడుకు సిలువ దగ్గర నిలబడింది. చూశాడు. యోహాను ఇట్రా అన్నాడు. ఏంటయ్య గారు, ఇదిగో నాయన, ఇక నుండి ఈమెని తల్లి, అమ్మా ఇతను నీ కుమారుడు
చదువు నాన్న, చదువు. ఇదిగో నీ కుమారుడని శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట, అర్థమవుతుంది ఇప్పుడు. పరిశుద్ధాత్మ అంటే మెడలు వచ్చి, బంగారం వచ్చి, బిల్డింగ్లు వచ్చి కావు. ఒక నియమములో బ్రతికిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు బ్రతికిస్తాడు. మరియమ్మ గారు ఇంత హోదా ఘనతలో రక్షకుణ్ణి కని ప్రపంచానికి అప్పగించిన ఆమె ఎలాగుందండి? ఆమెలో సరైన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కాబట్టి ఆ నమ్రతగా ఉంది. కనుక అందరం ఆత్మ పొందుకోవాలి, ఆత్మతో నింపబడాలి. నేనేదో చేస్తున్నానని గర్వించకూడదు. బిలాములాగా డబ్బుల కొరకు పరిగెత్తకూడదు. సౌలులాగా అధికారం కొరకు పరిగెత్తకూడదు. శాంసోన్లాగా శరీరాశ కొరకు దిగజారిపోకూడదు. మన ఆత్మను ఆర్పుకోకుండా, ప్రవచించేవారు ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకుండా మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మతో రక్షకుని కని ఎంతగా భద్రంగా తన బ్రతుకును భద్రపరుచుకుందో, ఈ క్రిస్మస్ సందర్భంగా ఆత్మ కలిగిన మనం అంత భద్రంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని యేసయ్య రెండవ రాకడ కొరకు సిద్ధపడతాం. అట్టి కృపను దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి. యేసునాథా, 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 యేసు రాజా.